బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన ఘన విజయాలు, అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపారమైన అనుభవం, పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు దూసుకుపోయేలా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలన్న తన ఆకాంక్షను విజయవంతంగా నెరవేర్చేందుకు సానుకూలమైన అడుగులు పడుతున్నాయన్నారు. అనేక పరిశ్రమలు, కంపెనీలు రాష్ట్రానికి వస్తుండడమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. జొన్నవాడ కామాక్షితాయి కటాక్షంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని ప్రశాంతరెడ్డి తెలిపారు. నమస్కారం. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే మహాయజ్ఞమైన కార్యక్రమం తలపెట్టిన మన ముఖ్యమంత్రి గారికి మొదటిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనమందరం ఈరోజు ఇలా ప్రతి గడప గడపకి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అందరికీ కూడా, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చి 13 నెలలు పూర్తిగా వస్తుంది. ఈ 13 నెలల్లో మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో చేస్తానని చెప్పి, అభివృద్ధి, సంక్షేమము సమపాళుల్లో చేస్తానని చెప్పారో అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మనం అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకొని మనం అధికారం రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం, రద్దు చేశాం. 4000 పెన్షను ప్రతి అవ్వాతాతకి, అదేవిధంగా 6000 దివ్యాంగులకి, డిజేబుల్ వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పాం. అదేవిధంగా ఈ తల్లికి వందనం ఎవరికన్నా పడకపోతే, టెక్నికల్ ఇష్యూస్ ఉంటే, ఏ రేషన్ కార్డో లేకో ఆధార్ కార్డో లేకో వాళ్ళకి రావాల్సిన అర్హత ఉండి రావాల్సిన తల్లికి వందనం కానీ పెన్షన్లు కానీ రాని వాళ్ళని సచివాలయం దగ్గర పోయి ఎన్రోల్ చేసుకోమని చెప్తున్నాం. పోలేని వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి వాళ్ళ కాలనీల్లోకి సచివాలయం సిబ్బంది, నాయకులు కలిసి వెళ్ళి ప్రతి నాయకుడికి, ప్రతి ఒక్కరికి వాళ్ళ నాయకులు, అధికారులు అనుసంధానమై ప్రతి కాలనీల్లో, ఎస్టీ ఎస్సీ కాలనీల్లో కానీ, బీసీ కాలనీల్లో కానీ అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇస్తున్న, అర్హత ఉన్న ప్రతి ఒక్కడికి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అందేలా చూడాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకున్నాను. రాబోయే రోజుల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు 20 లక్షలు మనం ప్రామిస్ చేసినాం, అంతకన్నా ఎక్కువగా ఇచ్చే దారిలో ఆయన నడుస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మన అందరికీ మంచి చేయాలని, ఇది మంచి ప్రభుత్వం అని, పేదల ప్రభుత్వం అని, పేదలకి ఏ కష్టం ఉన్నా కూడా, ఇంకొకటి ఇళ్ళు అందరికన్నా ముఖ్య సమస్య, దాని మీద కూడా మనం డ్రైవ్ తీసుకుంటూ ఉన్నాం. అవన్నీ ఒకేసారి మనం సరి చేయలేకపోతున్నాం. ఎందుకంటే దాంట్లో జరిగిన అవకతవకల వల్ల ఇల్లుంటే పేరుంటే ఇల్లు లేదు, ఇల్లుంటే పేరు లేదు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బేస్మెంట్ కట్టే వాళ్ళ ఇల్లు ఆగిపోయింది, వాళ్ళకి తిరిగి వేరే ఇల్లు ఇలాం, ఆ బేస్మెంట్ని పైకి లేపలేం. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు దాన్నంతా చక్కదిద్దుకొని ఎస్టీ ఎస్సీ కాలనీలకి, బీసీ కాలనీలకి ఎక్కడైనా కూడా ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బీఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది, మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.